పాడ్కాస్ట్ కేఫేకి సుస్వాగతం. మనతో ఉన్నారు మన ఎప్పుడు మనకి ఆనందాన్ని ఇచ్చే శివకామేశ్వరి అమ్మగారు. అమ్మ, నాకు ఇక్కడ 3-4 రోజుల క్రితం గాజు గుచ్చుకుపోయింది లోతుగా. అది గుచ్చుకుపోయినప్పుడు ఇక్కడ దాకా వెళ్ళింది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా హీల్ అవుతుంది. సో నేను మరొక్కసారి తెలుసుకున్నది ఏంటంటే, శరీరానికి ఒక సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంది. వదిలేసాను, నేను బ్యాండేజ్ కూడా కట్టకుండా గాలికి వదిలేసాను. నొప్పి వేసింది, మా వాడు అక్కడే పట్టుకొని రా అని తీసుకెళ్తే పిసికేస్తున్నావురా వదిలే అన్న. ఆ తర్వాత మళ్ళీ మెల్లగా హీల్ అవుతుంది. మరి మైండ్కి, ఈ పరిస్థితికి, ఈ ఆత్మకి గతంలో చేసినటువంటి గుడ్, బ్యాడ్ ఆర్ అగ్లీ, తెలుసు కానీ తెలియక కానీ, ఒక 5 ఏళ్ల క్రితం నా వల్ల అయినటువంటి కొన్ని విషయాలు తలుచుకుంటే, ఏంటి నేను ఇలా ప్రవర్తించానా, ఏ దయ్యం పట్టిందని అలా ఉన్నాను అని అందరికీ అనిపించవచ్చు. అలా మైండ్ కూడా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుందా గతం తాలూకు జ్ఞాపకాలకు సంబంధించి? ఇది అందరూ తెలుసుకోవాలమ్మా, ఉండాలి. ఎందుకంటే నేను ఏదైనా జగన్మాతని కాకుండా చెప్పలేను. సింధూరారణ విగ్రహం త్రినయన, మనకు కూడా 3 కళ్ళు ఉంటాయి తెలుసాము. ఇవి చర్మచక్షువులు, ఇది జ్ఞానచక్షువు. అందుకే ఇక్కడ కుంకుమ తిలకధారణ చేస్తాం. ఇక్కడ కన్ను ఉంది మనకి, త్రినేత్రుడికే కాదు మనకు కూడా ఉంది. మనకి 2 శరీరాలు, ఇది దేహం, దేహి వేరే, ఇది భౌతిక శరీరం, లోపలిది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో, ఈ దేహంలో వచ్చే నువ్వు అన్నావే మనస్సు, సెల్ఫ్ హీలింగ్ చాలా ఈజీ అవుతుంది. అందువల్లే ఇక్కడ జ్ఞానచక్షు గురించి ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో, అదే సెల్ఫ్ హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎట్లా అవుతుంది అంటే, ఒక మంత్రం వల్ల, జపం వల్ల, ధ్యానం వల్ల సాధ్యమవుతుంది. హంసలాగా ఏ పాలు ఏవి నీళ్లు అని తెలుసుకునేటటువంటి అవకాశం వస్తుంది. ఇప్పుడు చెప్పాను త్రినయనామని, 3 కళ్ళు ఉన్నాయి మనకి. ఏంటవి? భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం. భూత, భవిష్యత్, వర్తమానం. భూతకాలం అంటే పాస్ట్ టెన్స్, అయిపోయిందిగా. కానీ అప్పుడు ఎప్పుడోనండి మా అత్తగారండి నాకు తిట్టిందండి, అప్పుడు ఎప్పుడో మా ఆయన కొట్టారండి. అదే నువ్వేం చెప్తున్నావు? అమ్మో అమ్మ, నేను కూడా విన్నాను, నేను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అందులోంచి కొంచెం బయటకు వస్తున్నప్పుడు 1.5-2 గంటలు ఇంక్లూడింగ్ సినారియోస్ ఎప్పటివో చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఇంత తవ్వుకుంటే వీళ్ళు సాధించింది. ఇది మనకి ఆడవాళ్ళకి ఉదాహరణ నేను చెప్పనా? మన డెలివరీ పెయిన్స్, అది ఎవరు చెప్పు అక్కడికి తీసుకొస్తారు. నా డెలివరీ అయ్యింది, ప్రతి స్త్రీకి అదే బాధ, అదే అనుభవం, ఎముకలు విరిగిపోయే నొప్పే ఉంటుంది. ఇది గ్రహించండి. అంటే ఇక్కడ ఏంటి అంటే, భూతకాలము అయిపోయింది, అదో భూతం అయిపోయింది, వదిలేయాలి. తర్వాత భూతకాలం అయిపోయింది, దీన్ని వదిలిపెట్టాం. ఏమండి మీరు తెలుసా, అప్పుడు నన్ను అందరి ముందు ఇలా అన్నారు తెలుసా, అయిపోయింది అనేసాడు. వర్తమానం కూడా నాశనం భూతకాలంతో వల్ల. భవిష్యత్ కాలం, డబ్బులు వస్తాయో లేదో, ఇల్లు కట్టుకుంటామో లేదో, నా పిల్లలు కలెక్టర్ అవుతారో లేదో, ఐఐటి కొడతారో లేదో, ఏమైంది, దీనివల్ల మనసుకి బాధ, దానివల్ల అవుతుందో లేదో అని మనసుకి బాధ. నువ్వు వర్తమానం, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాయి, ఇక్కడ మనం కూర్చుని ఎంతో ధర్మపరమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఎంత ఆనందం. నువ్వు ఉన్న క్షణాన్ని ఆలోచించగలిగితే సెల్ఫ్ హీలింగ్ అవుతుంది. ఎప్పుడు ఉంటుందమ్మా ఈ బాధ పోతుంది అని నేను చెప్పను. ఏదైనా మనిషి వల్ల తప్పు జరిగినప్పుడు, లేదా మనసు గాయపడ్డప్పుడు చెప్పినంత ఈజీ కాదు, కానీ అది ఈజీ మనిషే చేసుకోగలడు. ఎలా అయితే శరీరానికి దెబ్బ తగిలిందమ్మా, ఒక ఆయింట్మెంట్ రాస్తారు, కట్టు కడతారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, కుట్లు వేస్తారు, లేదా వదిలే అదే తగ్గుతుంది. కానీ మనసుకు అయింది మాత్రము నీ ఆత్మ పరిశీలన వల్లే సాధ్యమవుతుంది. నువ్వు మంత్రం ద్వారా కానీ, ఇప్పుడు మొక్క నాటావమ్మా, మొక్క నాటి దానికి నీళ్లు పోసి పెంచుతూ ఉంటావు కదా. అవునమ్మా. ఇదే ఈ జపం ద్వారా, మంత్రం ద్వారా నువ్వు సాధన చేస్తూ ఉంటే, కళ్ళు మూసుకుని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ధ్యానం చేయడం ఇది కూడా అడుగుతుంటారు నన్ను, అమ్మో కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వచ్చేస్తున్నాయి అమ్మగారు, ఎలా చేయాలి? రాని నువ్వు ఆలోచించడానికే ఉన్నది, నీ బుర్ర అందుకే ఉన్నది. అదే చింతామణి మందిరం అంటే ఏం లేదు. చింతామణి అంటే ఏం తెలుసా అమ్మా? చింతామణుల మందిరం అందు ఎప్పుడైనా మణిదీపం నుంచి చదివారా మీరు? అమ్మ విన్నారా? చింతామణుల మందిరం అందు అని ఉంటుంది. చింత అంటే ఆలోచన, ఆ చింతామణుల వస్తూనే ఉంటాయి రాని.
ఆ రాని స్థితి అవి వచ్చి ఒకరోజు ఆగిపోతాయి. ఈ సో స్థితికి వచ్చినప్పుడు సెల్ఫ్ హీల్ అవుతుంది. అంటే లెట్ ద థాట్స్ కమ్ అండ్ గో. Come, go. మీరు ఇందాక అదే చెప్పారు. ఆ, ఆకర్షణ కలగడం, ఆ బాధ కలగడం, సంతోషం కలగడం, ఏది ఎమోషన్ తప్పు కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి. దాన్ని రాని పోని మధ్యలో నువ్వు రియాక్ట్ అవ్వకు తొందరగా. ఇక్కడ రానిపోని అన్నా కదా, ఈ నువ్వు అనే భావన ఎందుకు? ఇచ్చేది నువ్వు కాదు, తీసుకునేది నువ్వు కాదు, తీసేసేది నువ్వు కాదు. నిమిత్త మాత్రుడి ద్వారా నువ్వు ఎవరి ద్వారా వచ్చావు? తల్లిదండ్రుల ద్వారా వచ్చావు. నీ అంతటి నువ్వు ప్రొడక్ట్ తయారైందా? నిన్ను నువ్వు తయారు చేసుకోలేని వాడివి. ఈ ఆలోచనలు నువ్వు ఎక్కడ తయారు చేస్తావు? అందుకని ఈ ఆలోచన నీది కాదు, జరిగిన పని నీది కాదు, జరుగుతున్నది కాదు అనేటటువంటి భావన వస్తే సెల్ఫ్ హీలింగ్ చాలా ఈజీ. సూపర్ అమ్మ. రావాలి కూడా. రావాలి కూడా. ఇప్పుడే దీన్ని ఏమంటారు మీ ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే విల్ పవర్. మన తెలుగు భాషలో చెప్పాలన్నా కూడా ఆత్మ పరిశీలన. ధైర్యం, ముందు ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యంతో పాటు ధైర్యం. ధైర్యం చాలా అవసరం. స్త్రీకైనా పురుషుడికైనా ధైర్యం అనేది చాలా అవసరం. ఈ ధైర్యం ద్వారా కూడా సెల్ఫ్ హీలింగ్ అవుతుంది. అవకాశాలు కూడా వస్తాయి. ఎప్పుడు కోల్పోయిన వాటి గురించి ఆలోచించద్దు. ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందేమో నీకు, చాలా బెటర్ ఆప్షన్ వస్తుందేమో. నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను ప్లీజ్. నేను అసలు మీడియాకి వద్దాం అనుకోలేదు. నేను అప్పుడే దాదాపు 30 సంవత్సరాల నుంచి సాధనలో ఉన్నాను. తెలుగు క్యాపిటల్ భక్తి శ్రీలక్ష్మి గారు బలవంతంగా తీసుకొచ్చారు. నా కోసం 8 నెలలు ఎదురు చూశారు ఆవిడ. నేను రానంటే ప్రతి ఆదివారం అలవాళ్ళు వచ్చారు, వెంకటాపురం వచ్చేవారు. వచ్చి మొత్తాన్ని తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడికి ఏమొచ్చు అనుకున్నారు చాలామంది. ఇదేంటి టీవీలోకి వచ్చింది? అవన్నీ నేను తీసుకున్నాను అనుకో. అది తీసుకున్నప్పుడు మరి ఎలా ఇంతవరకు వచ్చాను అంటే, ఎప్పుడైతే ఏదో అంటారు చూసారా, మన గురించి మనం చెప్పుకోక్కర్లేదు, మన మాటలు తెలియచేస్తాయి, మన ప్రవర్తన తెలియచేస్తుంది, మనం ఏంటి అనేది అన్నిటికన్నా ముఖ్యం మన జ్ఞానం తెలియచేస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని నమ్ముతామో సెల్ఫ్ హీల్ అవుతుంది. ఇవన్నీ నేను విన్నాను. ఈవిడికి ఏమొచ్చు, ఇదేంటి అందుకని నా గురించి ఎవరికి తెలియదు కదా. కానీ చాలా తక్కువ కాలంలో అందరికీ తెలిసింది. అంటే ఎందుకు అంటే నేను నమ్మింది జ్ఞానాన్ని. ఇంతే. ఆ జ్ఞానాన్ని నమ్మండి, ఆటోమేటిక్గా సెల్ఫ్ హీల్ అవుతుంది. ధర్మాన్ని నమ్మండి, జ్ఞానాన్ని నమ్మండి, ఇంకెవ్వరిని నమ్మద్దు. సరే, మీరు నమ్మకం గురించి తెలియజేశారు, బాగుంది. కానీ మా బోటి అజ్ఞానులకి ఆచారం, అందరూ అజ్ఞానంలో ఉంటారు, మానవ సహజం. ఇంత సాధనలో ఉన్నా ఎక్కడో అక్కడ పప్పులో కాలేస్తూనే ఉంటాం. అదంతే మానవ సహజం. సరే, మరి మరొకసారి ఆచారానికి, శాస్త్రానికి, నమ్మకానికి, మూఢనమ్మకానికి ఉన్నటువంటి ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్సెస్ తెలియచేయండి. ఇప్పుడు ఆచారము అంటే ఒకటి చెప్తాను నేను. మడి కట్టుకుంటాం రోజు, ఇది ఆచారం. మడిగా వంట చేస్తాం, ఆచారం. శుద్ధిగా ఉండడం ఆచారం. శాస్త్రపరంగా కొన్ని వస్తూ ఉంటాయి. శాస్త్రం ఇలాగే చెప్పింది అని చెప్పేవి శాస్త్రోక్తం. దానికి ఇక చేంజ్ లేదు. ఉపనిషత్తుల ద్వారా, వేదాల ద్వారా కొన్ని ఉన్నాయి. వివాహంలో మంగళసూత్రమే కట్టాలి, అంతే. దానికి మార్పు ఉందా? లేదు. ఆచారాల్లో కావాలంటే కొద్దిగా మార్పు ఉంటుంది. ఈ రోజు కాకపోతే ముఖ్యమైన తిథుల్లో మడిగట్టుకో అనేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా కులదేవత ఆచారం ఉంటుంది. ఈ సంవత్సరం నీకు బాగోలేదు నాన్న, పోనీ ఆరోగ్యం బాగోలేదు కదా, వచ్చే సంవత్సరం చేసుకొని వెసులుబాటు ఉంటుంది. అది ఆచారం. కానీ శాస్త్ర సమ్మతమైన విషయాల్లో అలా ఉండవు. వేదాలు, ఉపనిషత్తులు ఏం చెప్తే అదో ఆమోదించబడింది. ఆ ఋషులు రాజముద్ర వేసేస్తారు దాన్ని అలాగే పాటించాలి. ఋగ్వేదం అలాగే చదవాలి, యజుర్వేదం ఇలాగే ఉండాలి. అంటే అది శాస్త్ర సమ్మతం, అదంతే, రాజముద్ర వేయబడింది దానికి. ఇక నమ్మకము అనేది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకున్నావు, నీ కెపాసిటీ ఎంత అన్న దాని మీద ఆధారపడి ఉంది. మూఢనమ్మకము అనే దానికి అసలు ఏముండదమ్మా. దాని పేరే మూఢనమ్మకం. అది శాస్త్రంలోది కాదు, అది ఆచారంలోది కాదు, ఇటు నమ్మకంలోది కాదు. భగవంతుడు ఉన్నాడు అనేది నమ్మకం. భగవంతుడు ఇలాగే ఉన్నాడు, నన్ను ఇలాగే చేయమన్నాడు అనేది మూఢనమ్మకం. భగవంతుడు లేదు అని వాదించడం పిచ్చి. ఈ మిషన్ తయారు చేయాలంటే దీనికి ఎంత ఫార్ములా ఉండాలమ్మా. మరి కడుపులో ఏ ఫార్ములాతో తయారవుతున్నావు? నీ జీర్ణ వ్యవస్థ ఎలా తయారైంది, ఊపిరితిత్తులు ఎలా తయారయ్యాయి, చెవులు ఎలా తయారయ్యాయి, నువ్వు చేసుకున్నావా?
సైన్స్ అంటారమ్మా చాలా. ఏం సైన్స్? ఆ సైన్స్ ఎక్కడి నుంచి, ఆ సైన్స్ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏ శబ్దము లేని కాలం నుంచి వచ్చాం కదా మనం. అవునమ్మా. అసలు సైన్స్ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ కొంతమంది వాదిస్తుంటారు కూడా, భగవంతుడు అనే ఉంటే ఇంత పువర్ ఎందుకు ఉన్నారు, దేవుడు గుళ్ళల్లో ఎందుకు దోపిడీలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి, ఆకృత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు చంపేస్తున్నారు దేవుడు గుళ్ళోనే భగవంతుడు ఉంటే, ఇట్లాంటి క్వశ్చన్స్కి ఏం సమాధానం ఇస్తారు? ఇక్కడ మనకి విగ్రహారాధన చాలా ముఖ్యమైనది మన ధర్మంలో. దేవుళ్ళ ఫోటోలు కూడా మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తాం. అవును. విగ్రహం ద్వారా ఏం నేర్చుకోవాలి? ఇందాక మీరు నన్ను అన్నారు స్థిత ప్రజ్ఞత. ఇది కోల్పోబట్టే అవి జరుగుతున్నాయి. ఎందుకంటే దేవాలయంలో విగ్రహం ఉంది నాన్న, ఇక్కడ ఒక వినాయకుడు బొమ్మ ఉంది, లేదా విష్ణుమూర్తి ఉన్నాడు, లేదా లక్ష్మి, ఏదో ఒక విగ్రహం ఉంది. మీరు గమనించండి, ఆ విగ్రహాన్ని చిరునవ్వు ఉంటుంది. ఆ గుడిలో కమిటీ వాళ్ళు లేకపోతే ఎవరైనా బయట నుంచి దర్శనానికి వచ్చిన వాళ్ళు అక్కడక్కడ కొట్టేసుకుంటూ ఉంటారు, జుట్టు పట్టేసుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. దేవాలయాల్లో కూడా దొంగతనాల దాకా వెళ్ళొద్దు. ఈర్ష్యాసూయ ద్వేషాలు ఉంటూనే ఉంటాయి. దేవుడు ఏం చేస్తుంటాడు? అలాగే ఉంటాడు. ఆయన మొహంలో చిరునవ్వు ఎలా ఉంది? అలాగే ఉంది. అందుకే అలా ఉన్నాడు. అంటే ఏది జరిగినా నువ్వు అలాగే ఉండు, నువ్వు చచ్చిపో, పొడుచుకో, నీ ఇంట్లో ఏమన్నావని, నువ్వు ఎలా ఉండాలి? స్థిత ప్రజ్ఞతతో ఉండాలి, మంచి చిరునవ్వుతో ఉండాలి. అంతే. ఇది మనకి విగ్రహారాధన చెప్పేటటువంటి ధర్మం. దేవుడేమి నువ్వు పొడి చేసుకుంటుంటే నేను వచ్చి రక్షిస్తానని చెప్పలా. ఆధ్యాత్మికతలో కష్టం వస్తే తీసేస్తానని ఎప్పుడు చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే నీ రాగద్వేషాలను అదుపులో ఉంచుకుంటావో అప్పుడు. అక్కడ అదుపులో ఉంచకపోతే ఆయన ఏం చేయడు. నువ్వు పొడుచుకో, ఏమన్నా చేయి, దోపిడీ చేయి. ఎందుకంటే ఇవన్నీ ఆయనకి డబ్బులు అవసరంలా, నగలు అవసరంలా, మనిషి అవసరం లేదు. ఆయన ఎందుకు ఆపుతాడు నిన్ను? నువ్వు కర్మానుసారం చేస్తున్నావు అక్కడ. ఆయనకు అవన్నీ ఏం ఆపాదించబడవు. అందుకే ఆయన ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. అమ్మ, ఒక అమ్మ అంటే ఇప్పుడు పరిస్థితుల్లో స్త్రీ ఎలా ఉండాలి మనం చెప్పుకున్నాం, కానీ అసలు అమ్మ ఎలా ఉండాలి, ఆ అమ్మకి రాగద్వేషాలు ఎలా ఉండాలి, అమ్మ ప్రవర్తన ఎలా ఉండాలి, అమ్మ నడవడిక ఎలా ఉండాలో కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మీరే చెప్పాలి. అమ్మ ఎలా ఉండాలి అంటే అమ్మ అమ్మలాగే ఉండాలి. అమ్మ అనే శబ్దం పలికినప్పుడు ఏమవుతుంది? గొంతులోంచి వచ్చి పెదవులు కలిసాయి. అమ్మ అన్నాను కదా. నాన్న అంటే విడిపోతే కానీ అమ్మ అంటే విడిపో. ఇలాగే ఉండాలి. ఏది ఉన్నా కలుసుకునే ఉండాలి. ఎందుకంటే చాలా బాధలు ఉంటాయి ఒక తల్లికి. బిడ్డల్ని పెంచడంలో, భర్తని పాలించడంలో, ఇంటికి సర్దుకు రావడంలో, చాలని జీతాలతో చాలా ఉంటాయమ్మా. ఇవన్నీ సర్దుకున్నప్పుడు మీరు ఇందాక అన్నారే సెల్ఫ్ హీలింగ్ అనేది అమ్మకి చాలా అవసరం. చాలా అవసరం అమ్మా. తల్లి పాత్రకు వచ్చిన తర్వాత అసలు ఒక ఫేస్, అది సెల్ఫ్ హీలింగ్ స్త్రీకి చాలా అవసరం. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే సాధన ద్వారా సాధ్యమవుతుంది. నేను సాధించాను అని కాబట్టి మీకు చెప్తాను. అవును, సాధించాను. నాకు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న చిన్న ఉద్యోగాలు మా ఇద్దరివి, కానీ చాలా బాధలు, పిల్లలు, చదువులు, రకరకాలు, ఒక్కదాన్ని అమ్మాయిని, బాధ్యతలు చాలా ఉండేవి. సెల్ఫ్ హీలింగ్ చాలా అవసరం. ఎక్కడ వెతుక్కుంటున్నాము అనేది ఇంపార్టెంట్. భర్త ద్వారా ఏం లభించదు, ఎందుకంటే ఆయనే చాలా సమస్యల్లో ఉంటారు, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. మనకేమి ఇస్తారు? భగవంతుడి దగ్గర వెతుక్కోవడం. ఎప్పుడైతే భగవంతుడి ద్వారా మనం ఓర్పు, దయ, కరుణ, ఈ మూడే అమ్మా, ఏమొద్దు మనకి. ఓర్పు, దయ, కరుణ, ఈ మూడే మనల్ని కాపాడతాయి. మరొకసారి, ఓర్పు, దయ, కరుణ. దయా కరుణ అంటే రెండు ఒకటే అనుకోవచ్చు, కానీ కాదు. దయ వేరు, కరుణ వేరు. కారుణ్యం చాలా అవసరం. ఏ తప్పు చేసినా కానీ క్షమించగలిగేటటువంటి గుణం కాదు. ఆకలితో ఉన్న పిల్లలు కానీ, భర్త కానీ ఏ తప్పు చేసినా అన్నం పెట్టడం దయ. టీవీ పగలగొట్టినా వాళ్ళని ఏమనకపోవడం ఓర్పు. కానీ చెప్పాలి, నచ్చ చెప్పాలి. అంటే ఇప్పుడు పగలగొట్టమని కాదు, కాదు ఏం అనకుండా ఉండడం కూడా కాదు, నచ్చ చెప్పాలి. ఇక్కడ దయ, ఓర్పు ఎలా ఉండాలి తెలుసమ్మా? టీవీ బద్దలైపోయినప్పుడు తల్లి ఏం చేస్తుంది కదా, టీవీకి ఏమైందో చూడదు, పిల్లల కాళ్ళల్లో గాజు ముక్కలు ఏమైనా గుచ్చుకున్నాయా అని చూస్తుంది. అవును, ఇప్పుడు తెలుసో తెలియకో చిన్నతనంలో ఏదైనా చేశాడు అనుకోండి. నిజంగా అంటే టీవీ అని ఎందుకు చెప్పాను అంటే ముక్కలు అయిపోతుంది. వీళ్ళ పనుల ద్వారా, వీళ్ళ చేష్టల ద్వారా తల్లి మనస్సు చాలా ముక్కలు అయిపోతూ ఉంటుంది. పిల్లలు అవన్నీ నీకేం తెలుసు అంటారు, పెద్ద పిల్లలు. అవును, అయ్యో నీకేం తెలుసు అంటారు. మీరు చెప్పింది ఒక్క మాట ఇంకా నానా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తండ్రి, భర్త ఉన్నాడు, చెప్పావులే, రోజు ఇదే వండుతావా,
ఆరోగ్య సమస్యలు, ఇట్లా చాలా రకరకాలు ఉంటాయమ్మా స్త్రీకి. ఈ మూడే అమ్మా సూత్రం, ఏం లేదు. దయ, ఓర్పు, దయ, కరుణ అందరి విషయంలో అంతే అమ్మతత్వం. సూపర్ అమ్మా. అమ్మా, మన మనస్థితే చాలా చంచలంగా ఉంటుంది. దీన్ని స్థిరం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? నేను ఎండు గురించి అడగట్లే, అసలు ముందు చంచలంగా ఉన్న మనస్సుని కాస్త నిలపాలంటే ఎలా స్టార్ట్ చేయాలి? చంద్రమా మనసు జాత. చంద్రుడు మన మనఃకారకుడు. మన మనస్సు యొక్క సముద్రం అలలు ఎలా ఉంటాయమ్మా, మన మనసు కూడా అలాగే ఉంటుంది. ఒకసారి చాలా ఉప్పొంగిపోతూ ఉంటుంది, ఒకసారి బాధలో ఉంటుంది. ఇది మనసు లక్షణం. ఇప్పుడు మనకి శరీర భాగాలన్నీ స్కాన్ చేస్తూ ఉంటారు కదా, నేను చాలా చోట్ల చెప్తాను ఈ విషయం. మరి మనసు అనేది ఎందుకు కనపడట్లేదు? గుండె కనిపిస్తుంది, లివర్ కనిపించింది, కిడ్నీ కనిపించింది, లేదా రకరకాల పార్ట్స్ ఉన్నాయి, అన్నీ కనిపించింది. మరి ఈ మనసు అనేది ఎందుకు కనపడలేదు అంటారు? ఈ కనపడని దానికోసం ఎందుకు బాధపడుతున్నాం? సూర్యకాంతమ్మ గారు చెప్పారు, మనసు దేవుంది రా కదా మనసు కదా. మనస్సు అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే నీ ఆలోచన మీద ఆధారపడి ఉంది. ఓకే. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, నీ ఆలోచన బాగున్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు ఇది ఆనందంగా ఉంటుంది. నీ ఆలోచన కోపంగా ఉన్నప్పుడు మనసు కోపంగా ఉంటుంది. నీ ఆలోచన బాధగా ఉన్నప్పుడు మనసు బాధగా ఉంటుంది. ఇదే ఇక్కడ రావలసిన మార్పు మనసులో కాదు, నీ ఆలోచనలో రావాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే మొదటికి వెళ్ళాల్సిందే దీక్ష ద్వారా, జపం ద్వారా, ధ్యానం ద్వారా. ఇక్కడ ఒక క్వశ్చన్ అమ్మా, ఇప్పుడు మీ దగ్గరే ఒక దీక్ష చేయాలి అని ఒక గృహస్థు వచ్చారు. అంటే నేను రాలేదు కాబట్టి మమ్మల్ని అడుగుతున్నా. నాకు ఇంతే సాధ్యపడుతుందమ్మా, ఇందులో ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్. నేను ఒక అరగంట ఇవ్వగలుగుతాను నా కోసం, నేను లేకపోతే ఒక గంట ఇవ్వగలుగుతాను టు స్టార్ట్ విత్ అంటే దానికి తగ్గట్టు మీరు ఎలాగైతే కస్టమైజేషన్ చేస్తామో క్లోత్స్ని, అలా దైవికాన్ని కూడా అంటే దాన్ని కూడా కస్టమైజ్ చేసి మనిషికి అనుగుణంగా ఇండివిజువల్గా మీరు విభజిస్తారు. సాధనలోకి వచ్చేసి గంటలు తపస్సు చేసి అని ఏం లేదు. కొందరికి అది భయం కూడా ఉంటుంది, అమ్మో నేను చేయలేను. చేయలేకపోవడం కాదు, ఈ బీజాక్షర మంత్రాలు చేస్తే ఏమైపోతుందో అని భయం కూడా ఉంటుంది. అవునమ్మా, అది మనం పోగొట్టలేము. అది స్వతహాగా సమాజం ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఒక అవగాహన అనుకోండి. దాన్ని మనం వద్దు అని లేము, ఎందుకంటే చెప్తాం అది తప్పు అంతవరకే చెప్తాం. దాన్ని వాళ్ళు ఎంత యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది మనకు అనవసరం. 24 గంటల సమయం మనకి భగవంతుడు ఇచ్చినందుకు రోజులో 24 నిమిషాలు కేటాయించండి. కృతజ్ఞత, ఇది చాలు. సరే, ఈ 24 నిమిషాల్లోనే దీపారాధన, ధ్యానం ఎలా చేసుకోవాలో నేను నేర్పిస్తూ ఉంటాను. చాలు, టు స్టార్ట్ విత్ అంతే. అదే మిమ్మల్ని ఈ 24 నిమిషాలే గంట 2 గంటలకు చేరుస్తుంది. కానీ ఇన్ పర్సన్ ఆన్లైన్ క్లాసెస్ ఏమీ లేవు. ముందు వారు చెప్పినట్టు ఇన్ పర్సన్ అల్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి అంతే పీఠానికి వచ్చి లేదు. ఇక్కడ ఓన్లీ నేను ఆన్లైన్లో లలితా సౌందర్యలహరి అదే ఓకే అమ్మా, అది ఇప్పుడు అందరూ చెప్తాను. కానీ ఎటువంటి మంత్ర దీక్షలు కానీ, ఎటువంటి సాధనా విషయాలు కానీ నేను ఆన్లైన్లో షేర్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలాసార్లు మీతో ఫోన్లో మాట్లాడాను. అవునమ్మా, ఇలా ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంది? బాగుంది. అసలు ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అది కావాలి. అందుకని సమయం కేటాయించాలి. ఆ సమయం కేటాయించినప్పుడు దాని యందు మీకు ఒక భక్తి భావన కలుగుతుంది. అరే ఇంత సమయం వెచ్చించాం అక్కడికి వెళ్ళి, కనీసం పాటించాలనే ఆలోచన వస్తుంది. ఓకేమా, ఈజీగా ప్రతిదీ అందిస్తే పాటించాలి. అమ్మ, మారుతున్న ట్రెండ్స్ అంటే మన ధర్మం మనకి ఇష్టం లేదు, నేను మతం మారుతా, నాకు వద్దు అసలు ఇదంతా ఛాందసం, వెళ్ళిపోతాను నేను వేరే మతంకి, ఇట్స్ ఈజీ వే టు రీచ్ గాడ్ అని మతం మారుతున్నారు. ప్రేమ పేరిట మారనివ్వండి, నేను ఇది పాటించలేను అని మారనివ్వండి, అగ్నవర్ణాల వారు నేను అస్సలు ఇంకొక జన్మంటూ ఉంటే నేను ఆ వర్ణంలో పుట్టను, చాదస్తం తప్పితే ఇంకొకటి లేదు అని కోరుకునే వాళ్ళు అవ్వనివ్వండి, వస్త్ర వేషధారణలు కూడా ఓల్డ్ ఫ్యాషన్, అసలు ఆడవాళ్ళని కట్టిపడేసేటటువంటి వేషధారణ, మగవాడు ఒక షార్ట్ వేసుకొని తిరిగిన వాడికేం లేదు, మాకేనా అన్ని అనేవాళ్ళం ఉన్నాము, అందరం ఉన్నామమ్మా మేము కూరుకుపోయి. ఇప్పుడు ఈ వస్త్ర వేషధారణ ఇవన్నిటి గురించి కాస్త వివరించాలి అని అంటే, వస్త్ర వేషధారణ కాల కో ధర్మ, కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. మాకన్నా మా అమ్మలు ఖచ్చితంగా కాశీబోసి చీర కట్టుకునేవారు. మా దాంట్లో కంపల్సరీ మడి అనేది కంపల్సరీ కట్టుకునేవారు. అది వచ్చింది, మేము ఇలా కట్టుకుంటున్నాం. మా పిల్లలు వచ్చారు, డ్రెస్సులు వేసుకుంటున్నారు. మార్పు వచ్చిందా లేదా? నువ్వు వాళ్ళని పోయి కాశీబోసి చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళింటే వాళ్ళు కట్టుకుంటారు, ధర్మమే.
కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఆలోచించాలి. కానీ ఒంటి నిండుగా బట్టలు కప్పుకోను అనేది మన ధర్మం. ఇది ముందు నుంచి అలవాటు చేసుకున్నాము. ఇక ఇప్పుడు మీరు విన్నారు లేదా భజన్ క్లబ్స్ వచ్చి అవును. ఎంత పిల్లలు వస్తున్నారమ్మా తెలుసా? అవును. ఎంత బాగా భజనలు చేస్తున్నారు. ఇక్కడ నీ మనసు ఎక్కడ లగ్నం అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్తావు, నువ్వు మోడ్రన్గా ఉండు, కానీ పాశ్చాత్య అలవాట్లను నువ్వు చేసుకో. మోడర్న్గా ఉండు. ఇప్పుడు నువ్వు అన్నట్టు వస్త్రధారణ మరీ ఇంత పొట్టి బట్టలు వేసుకోకుండా స్కర్ట్స్ వేసుకోండి, టీషర్ట్స్ వేసుకోండి. ఉన్న దాంట్లో ఏది మన ధర్మాన్ని కాపాడేలా ఉందో వేసుకోండి. జుట్టు విరబోసుకోకండి. క్లిప్పో, క్లచరో, లేకపోతే ఒక పోనీటైలో ఏదో వేసుకోండి. జడే వేసుకోవాలని ఏం లేదు. ఎందుకు జుట్టు విరబోసుకుంటున్నారు? నేనమ్మా హిందూ ధర్మ సమ్మేళనం అయ్యాయి కదా మొన్నటి వరకు, ఒక చోటకి వెళ్ళాను. అక్కడ 2500 మంది వచ్చారు. ఈ 2500 మంది జడ ఎందుకు వేసుకోవాలి అనేది నేను ఒక 5 నిమిషాలు చెప్పానమ్మా. అక్కడ ఉన్న పిల్లలు దాదాపు 100 మంది పిల్లలు వెనక్కి వెళ్ళి జడేసుకొచ్చారు. అంటే ఇక్కడ ఎక్కడంటే నువ్వు పిల్లలకి చెప్తే వింటారు. ఇది చెప్పే విధానం తెలియదు. అసలు ఈ పని ఎందుకు చేయాలో నువ్వు తెలుసుకుని వాళ్ళకి చెప్తే వింటారు. తర్వాత చాలా ఈజీగా మనం మన ధర్మాన్ని వదిలేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. పర మతాలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఎందుకు అయిపోతాము అంటే మన ధర్మం యొక్క విలువలు కానీ గొప్పతనాన్ని కానీ వాళ్ళకి చూపించడం. ఇప్పుడు నేను పడుతున్న బాధ ఎగ్జాక్ట్లీ ఇదే. ఎందుకంటే గంటలు పూజలు కాదు మన ధర్మం, గంటలు జపాలు కాదు, గంటలు హోమాలు కాదు మన హిందూ ధర్మం. అంటే ఒక రాయిలా ఉన్న నిన్ను నీకు నువ్వే ఒక శిల్పంగా మార్చుకునేటటువంటి గొప్ప శక్తి మన హిందూ ధర్మం. ఇది గ్రహించాలి. ఇది గ్రహించిన రోజున మన పిల్లలు ఎక్కడికి వెళ్ళరు, మన ధర్మాన్నే పాటిస్తారు. ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, గుడికి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుని వెళ్తారు, పెళ్ళికి చీరే కడతారు. ఎందుకు? మన ధర్మాన్ని, మన విలువల్ని ఇంకా లోపల అలా దాచుకున్నారా లేదా? దాచుకున్నారు కాబట్టి పాటిస్తున్నారు. లేకపోతే 1,00,000 రూపాయలు పెట్టి పట్టు చీర ఎందుకు కొంటున్నారు పెళ్ళికి? ఆలోచించండి. అంటే పెళ్ళికి ఈ చీర కట్టుకోవడం మన ధర్మం అని వాళ్ళ బుర్రలో పడిందా లేదా? పడింది. అలా ప్రతి ఒక్కటి పడాలి. జడ ఎందుకు వేసుకోవాలి? బొట్టు ఏ పొద్దమ్మా మినిమం మీరు లంగావణి లేదు, పోనీ చీరలు కట్టద్దు, మినిమం జడ వేసుకోండి. ఎందుకంటే నేచర్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. జుట్టు విరబోసుకోవడం వల్ల మనం పుట్టిన వెంటనే పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఇస్తూ ఉంటాం. తల్లి గర్భంలోంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. జుట్టుకి అంత ప్రాముఖ్యత. మన మూలాలు ఇవి, మన జెనెటిక్స్ని చెప్తాయి ఇవి. తెలుసా? మన పూర్వీకులు ఎంత దూరం ఉన్నారనేది మన జుట్టు చెప్తుంది. అందుకని మన ధర్మం తెలుసుకుంటే జడ ఎందుకు వేసుకోవాలి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఉన్న దాంట్లో ఖచ్చితంగా ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటూ ఆఫీస్కి వెళ్ళేసరికి వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది అనుకుంటా. కానీ నేను ఈ బొట్టు పొద్దున పెడతానమ్మా, రాత్రి దాకా అలాగే ఉంటాయి. తెలుసుకోవాలి అంతే. లేదు స్టిక్కర్ పెట్టుకున్నారు, కింద కుంకుమ పెట్టుకోండి. ఇన్ని గాజులు వద్దు, ఒక గాజు వేసుకో, 2 గాజులు వేసుకో. పెళ్ళైన స్త్రీలు ఎలాగ ఏవో గాజులు వేసుకుంటాగా, మధ్యలో బంగారం గాజు మధ్యలో ఒక వేసుకోండి, ఒక ఎర్ర గాజు వేసుకోండి. అందానికి అందము, సాంప్రదాయం ఉన్న వాటిల్లో పాటించండి. మన విలువలు నేర్చుకోండి. మన ధర్మం చాలా గొప్పది, చాలా గొప్పదమ్మా మన ధర్మం. అసలు నువ్వు హిందూ ధర్మంలో పుట్టడమే నీ పూర్వజన్మ సుకృతం. ఇది గ్రహించండి. ఇది చెప్పిన రోజుని, నీ ధర్మాన్ని నువ్వు నీ పిల్లలకి తెలియజేసిన రోజుని ఎవ్వరూ ధర్మం తప్పరు. తెలియజేసే విధానం ముందు మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. తల్లులు ఒక విషయం నీకు అవగాహన ఉంటే నువ్వు పిల్లలకి చెప్పగలవు కదా. అవును. మడి ఎందుకు కట్టుకుంటున్నాము, బిర్యానీ ఎలా చేయాలి అనేది నువ్వు నేర్పిస్తేనే కదా నీ పిల్లలకి తెలిసేది. కదా. నువ్వు ఆదివారం వచ్చేసరికి వాళ్ళకి చిన్నప్పటి నుంచి బిర్యానీ చేయడం అలవాటు చేసావమ్మా. ఆ పెద్దయిన ఆదివారం వచ్చేసరికి ఏమడుగుతారు? బిర్యానీ. తెలియకుండానే మనసు అంటే వెళ్ళిపోతుంది. నువ్వు అలవాటు చేసినావు అక్కడ. ఇది గ్రహించండి తల్లిదండ్రులు, వాళ్ళ తప్పు కాదు. మా పిల్లలు వినట్లేదండి, జడేసుకోమంటే వేసుకోరు. ఎందుకు వేసుకోరు? పొట్టి బట్టలు వేసుకుంటున్నారు అంటే ఏదో ఒక సమయంలో ఒక పొట్టి బట్టలు నువ్వే వేసి అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నావో అని నువ్వే అన్నావు, అది పడింది ఆ పిల్లల బుర్రలో, అది పోదు.
కొంత సమయం వరకు పిల్లలకి చెప్పండి. ఎందుకు అనేది చెప్తే వింటారు. సరే వింటారు. థ్యాంక్స్ అమ్మా. అన్నీ అనుకున్నవన్నీ నేను అడగాలనుకునేది చాలా, కానీ కొన్ని అట్లీస్ట్ నేను టచ్ చేయగలిగాను. కానీ మరలా మీకు సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా విచ్చేసి మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉండవలసిందిగా ప్రార్థన. తప్పకుండా తల్లి. ఎందుకంటే ఇందులో మీరన్నట్టు ఒక 100 మంది 1000 మంది విన్నారమ్మా. ఒక 100 మంది ఈ విషయాలను మనసుకు తీసుకుని 10 మంది మారినా చాలు. పుట్టినందుకు జన్మ సార్థకత. చాలు. అంతే. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. ఆఫ్ ద కెమెరా కూడా మాట్లాడి. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నలు వేయాలి అనే ఆలోచన కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. ఎంతసేపు నేను వెళ్ళాను అంటే అమ్మవారి గురించో లేకపోతే పూజ గురించో తపస్సు గురించో అడుగుతారు తప్ప ధర్మం గురించి అడగాలి అనేటటువంటి ఆలోచన రావడం లేదు. ఎంతసేపు ఏదేదో అడుగుతారు తప్ప దీపాలు ఎలా పెట్టాలి, ఆ పూజ ఎలా చేయాలి. ఎందుకంటే అమ్మా ధర్మం గురించి చాలా అవగాహన కావాలి. అసలు ఏంటో తెలియాలి. తెలియాలి. ఫస్ట్ పాత్ స్టార్ట్ చేయాలి. ఈ పూజ కూడా మన ధర్మంలో భాగం. పూజ కూడా ప్రతిరోజు మనకి 24 గంటలు సమయం ఇచ్చిన దేవుడికి 24 కృతజ్ఞతగా 24 నిమిషాలు కేటాయి. అది మీ పీఠంకి విచ్చేస్తే మీరు చెప్తారు. తప్పకుండా. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే.